Matthew's Gospel, సువార్త chapter 26. 26వ అధ్యాయం. Matthew's Gospel, మత్తయి chapter సువార్త 26, మత్తయి సువార్త 26వ అధ్యాయం verses 17 to 35. We shall read responsively. 17వ వచనం నుంచి 35 వరకు మార్చి చదువుకుంటాం. Matthew's Gospel, chapter 26, verse 17 to 35, responsively. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనం నుంచి 35 వరకు మార్చి చదువుకుంటాం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. And he said, Go into the city to a certain man and say to him, The teacher says, My time is at hand. I will keep the Passover at your house with my disciples. యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి. When evening had come, he sat down with the 12. వారు భోజనము చేర్చుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. And they were exceedingly sorrowful, and each of them began to say to him, Lord, is it I? ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. The Son of Man indeed goes just as it is written of him, but woe to that man by whom the Son of Man is betrayed. It would not have been good for that man if he had not been born. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడుగుగా ఆయన నీవన్నట్టే అనెను. And as they were eating, Jesus took bread and blessed and broke it and gave it to the disciples and said, Take, eat, this is my body. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి. For this is my blood of the new covenant, which is shed for many for the remission of sins. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను. And when they had sung a hymn, they went out to the Mount of Olives. అప్పుడు యేసు వారిని చూసి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు. ఎలా అనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలో గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. And after I have been raised, I will go before you to Galilee. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా యేసు And Jesus said to him, Assuredly I say to you that this night, before the rooster crows, you will deny me 3 times. పేతురు ఆయనను చూసి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను నేను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోక తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, we thank you, Lord, for these blessed moments. The Lord say, you have given it to us to gather under thy table and to worship you. మరొకసారి యేసుక్రీస్తు ప్రభు ధన్యకరమైన నామములో మీ యొక్క బల చుట్టూ మేము కూడా ప్రభు ఇలాగూ మీ విశ్వాసులముగా చేరి రావడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి స్తోత్రాలు We చెల్లిస్తున్నాం. thank you, Lord, for coming as the most high priest, the eternal high priest, the royal high priest for us. ప్రభు మా కొరకు మీరు నిత్యమైన ప్రధాన యాజకుడిగా ఆ యొక్క తండ్రి శాశ్వతమైన గొప్పదైన ప్రధాన యాజకుడిగా ఈ లోకాన్ని దిగి వచ్చినందుకు స్తోత్రం. Thank you, Lord, for offering yourself as the eternal sacrifice for us. ప్రభు మా కొరకు మిమ్మల్ని మీరు త్యాగం చేసుకొని అర్పించుకుంటూ వచ్చినందుకు స్తోత్రాలు. To remember that, thank you, Lord, for establishing this Lord's table for us. ప్రభు దాన్ని అలాగూ మిమ్మల్ని మీరు అర్పించుకొని మా కొరకు ఇక్కడ బల్లను ఏర్పరుస్తూ వచ్చినందుకు దాని జ్ఞాపకార్థంగా ఉంచినందుకు స్తోత్రాలు. Help us to take part in the Lord's table worthily. ప్రభు ఈ ప్రభు బలలో మేము యోగ్యమైన రీతిగా పాలు పొందుటకు సహాయపడండి. Speak to us through thy word. మీ వాక్యము ద్వారా మాతో కూడా మాట్లాడండి. Let thy spirit move among us and minister unto us. మీ పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్య సంచరించి మాకు పరిచయం చేయడానికి సహాయపడండి. Let no one take part unworthily and come under your judgment. ప్రభు ఎవరు కూడా అయోగ్యముగా పాలు పొంది తండ్రి మీ యొక్క శిక్షావిధికి రాకుండానట్లు సహాయపడండి. May we participate worthily and get thy blessings upon us and our families. ప్రభు మరి యోగ్యమైన రీతిగా బలలో పాలు పొంది మా మీద మా పిల్లల మీద మా కుటుంబాల మీద ప్రభు ఆశీర్వాదము తెచ్చుకున్నటకు We bring all of us under the subjection of the cleansing power of the blood of the eternal covenant. నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాం. Pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen.
Matthew's Gospel chapter 26 is a quite familiar portion for all of us. ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయము మనందరికీ బాగా పరిచయమైన భాగమే. The Lord was about to go to the cross, యేసు ప్రభువు శిలువ మీదకు వెళ్ళవలసిన సమయం అది. and he wanted to celebrate Passover with his disciples. తన శిష్యులతో పాటు పస్కాని భుజించవాలని ప్రభు కోరారు. This is the last Lord's Passover the Lord observed. ప్రభు పాటించిన ఆచరించిన పస్కా ఇది ఆఖరిది. So in the Old Testament times, పాత నిబంధన కాలములో there are many festivals and rituals and ceremonies they have to observe. చాలా పండుగలు, ఆచారములు, పద్ధతులు పాత నిబంధనలో వారు పాటించేవారు. Yeah, but in the New Testament, కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి we have only two ordinances. రెండు పద్ధతులు మనకున్నాయి. One is baptism, is once for lifetime. చూడండి, మొదటిది బాప్తిస్మము, అది ఒక్కసారి జీవితంలో ఒక్కసారి The జరుగుతుంది. second one is the Lord's table. రెండోది ఈ ప్రభు బల్ల. This we have to do as often as we can. ఇది ఈ ప్రభు బల్ల మనం ఎంత ఎక్కువగా కూడగలమో అంత ఎక్కువగా దీన్ని పాటించాలి. So the passage we read in Matthew 26:17 onwards, మనం చదువుకున్న మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 17 నుంచి చూస్తే this is a very sacred moment. ఇది చాలా పరిశుద్ధమైన It సమయంగా is a కనిపిస్తుంది. solemn time. చాలా గంభీరమైన సమయంగా కనిపిస్తుంది. Lord is transitioning the Passover table into the Lord's table. ప్రభువు పస్కా బల్లని ఆయన ప్రభు బల్లగా మార్చే దినమది. First time he is talking about the Lord's table. అది ప్రభు బల్ల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. First time మొదటిసారి he మాట్లాడుతున్నాడు. is establishing the Lord's table here. అక్కడ ప్రభు బల్లని ఆయన స్థిరపరుస్తున్నాడు. Till that time, అప్పటి వరకు it కూడా was only Passover table. అప్పటి వరకు పస్కాని భుజించే బల్లే ఉండేది. They did not know what is Lord's table. ప్రభు బల్ల అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. So now here he is transitioning the Passover table into the Lord's table. ఇక్కడ చూస్తే పస్కా బల్లని ఆయన ప్రభు బల్లగా మారుస్తున్న దినమది. On the Passover table, as we know, మనకు తెలిసినట్లుగా పస్కా బల్ల మీద the lamb must be sacrificed. అక్కడ ఒక గొర్రె పిల్ల అర్పించబడాలి. You need to eat the lamb meat అక్కడ ఉన్న ఆ గొర్రె పిల్ల మాంసం తినాలి. and the unleavened bread, తర్వాత పులియని రొట్టెలు తినాలి. and with bitter herbs. తర్వాత చేదు కూరలు కూడా తినాలి. In Exodus chapter 12, we read about the instructions about the Passover table. నిర్గమాకాండం 12లో ఈ యొక్క పస్కాని ఎట్లా భుజించాలనే వివరణ రాయబడతా వచ్చింది. Only the clean people can eat. వారు పవిత్రులైన ప్రజలే ఇది చేస్తున్నారు. If you are defiled for any incident, you cannot take part in the Passover table. ఏ విషయంలోనైనా నువ్వు అపవిత్రపరచబడితే ఈ పస్కా బల్లలో పాలు పొందకూడదు. If you are holy, నువ్వు పరిశుద్ధంగా ఉంటే, but you don't take part in the in the Passover table, నువ్వు పరిశుద్ధంగా ఉండి కూడా యొక్క పస్కా బల్లలో పాలు పొందకపోతే you will be cut off from the people of Israel. ఇశ్రాయేలు ప్రజల నుంచి నువ్వు వేరు చేయబడి తీసివేయబడతావు. It is very solemn and serious commandment the Lord gave. ప్రభు ఇచ్చిన యొక్క ఆజ్ఞల్లో చాలా ప్రథమమైన చాలా తీవ్రమైన ఆజ్ఞ. You need to keep yourself worthy. నీవు చాలా యోగ్యుడిగా నువ్వు కనపరచుకోవాలి. And you need to take part in the Passover table. అలాగుండి ప్రభు బల ఈ యొక్క పస్కా బలలో పాలు పొందాలి. Now in the New Testament, కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు so Lord converted the Passover table into the Lord's table. ఇక్కడ ఈ పస్కా బలని కాస్త ప్రభు బల్లగా ప్రభు మార్చారు. Passover table is a table of revenge and retaliation against the Egyptians. ఈ యొక్క పస్కా బల్ల ఏం గుర్తు చేస్తుందంటే ఐగుప్తీయులకు విరోధంగా దేవుడు ఎట్లయితే ఆ యొక్క శత్రువులను నశింపజేశాడో దాన్ని గుర్తు చేస్తా ఉంది. In the New Testament, కొత్త the నిబంధనలో Lord's table ప్రభు బల్ల is a table of redemption and reconciliation. అది విమోచన తర్వాత సమకూర్పుని చూపిస్తా ఉంది. The Passover table ఈ పస్కా బల్ల is a table of separation between Israelites and Egyptians. ఇది ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయులకు మధ్యలో విభజన లేకపోతే వేరుపాటు చూపిస్తుంది. The Lord's table ప్రభు బల్ల is a table of unity. ఇది సమకూర్పు లేకపోతే ఐక్యతను The చూపిస్తుంది. Passover table is only exclusively for the Israelites. ఈ పస్కా బల్ల అనేది కేవలము ఇశ్రాయేల్ ప్రజల కొరకే. The the Lord's table is for all the nations. అయితే ప్రభు బల్ల లోకమంతటికి ఈ జనులందరికీ కూడా. The Passover table talks about physical deliverance. ఈ యొక్క పస్కా బల్ల ఈ శారీరకముగా విడుదల గురించి మాట్లాడుతుంది. The Lord's table talks about our spiritual deliverance. ఈ యొక్క ప్రభు బల్ల ఆత్మీయమైన విడుదల గురించి మాట్లాడుతుంది. The Passover table you need to observe year after the year, every year. పస్కా బల్ల అనేది ప్రతి సంవత్సరంకు ఒకసారి పాటిస్తూ ఆచరిస్తూ రావాలి. In the Lord's table, ప్రభు బల్ల you do it as often as you can. ఈ ప్రభు బల్ల ఎంత త్వరితగా చేస్తే ఎంత ఎక్కువగా చేయగలమో అంత ఎక్కువగా The చేయాలి. Passover table you have to observe at the temple. ఈ యొక్క పస్కా బల్ల అనేది మందిరం దగ్గరే చేయవలసి. Everybody should go to Jerusalem. యెరూషలేంకి వెళ్ళాలి.
And there you have to offer the Passover lamb. అక్కడ పస్కా పశువుని Then వధించాలి. you have to observe as families. ఆ కుటుంబాలుగా కూర్చుని అలాగూ దాన్ని ఆచరించాలి. But in the Lord's table, ప్రభు బల్ల చూస్తే you gather any base, all the believers, you observe the Lord's table. విశ్వాసులుగా ఏ స్థలములో ఉండినా కూడా ఈ యొక్క ప్రభు బల్ల ఆచరించచ్చు. So the Lord's table is a blessing to all of us. ప్రభు బల్ల మనందరికీ ఆశీర్వాదముగున్నది. The Passover table is not ours. We are Gentiles. నిజానికి పస్కా బల్ల మనది కాదు, ఎందుకంటే అది మనం అన్యులం కదా. But because of the eternal sacrifice the Lord made on the cross of Calvary, యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క కలువరి శిలువలో చేసిన ఆ యొక్క నిత్యమైన ఆ త్యాగము బలి ద్వారా you and I are included in the new covenant and are made worthy to take part in the Lord's table. నీవు నేను కూడా ఆ యొక్క నూతన నిబంధనలోకి తేబడ్డాం, అలాగూ ఈ ప్రభు బలలో పాలు పొందుతున్నాం. But who should take part? ఇప్పుడు ఎవరు పాలు పొందాలి? How they should take part ఎట్లా పాలు పొందాలి? is very important. అది చాలా If ప్రాముఖ్యం. you take part unworthily, మీరు అయోగ్యంగా పాలు పొందితే you will come under the judgment of the Lord. ప్రభు యొక్క తీర్పు కిందకు వస్తారు. If you take part worthily, యోగ్యంగా పాలు పొందితే you will be blessed by the Lord and be used by the Lord. ప్రభు ద్వారా దీవించబడతారు, ప్రభు ద్వారా ఉపయోగించబడతారు. Let us come to the first Lord's table. మొదటి ప్రభు బల దగ్గరకు వస్తాం. The Lord called his disciples ప్రభు తన శిష్యుల్ని పిలిచారు. and make arrangements for Passover. ఆ యొక్క పస్కా కొరకు ఆయన I సిద్ధపాటు want చేశారు. to have this last Passover with you. ఆ యొక్క ఆఖరి పస్కాను మీతో కూడా I భుజించగోరుతున్నాను. am going to transition this to Lord's table. ఇప్పుడు ఈ పస్కా బలని కాస్త ప్రభు బల్లగా మార్చబోతున్నాను. Verse 26. చూడండి 26వ The వచనం. Lord took the bread, ప్రభు ఒక రొట్టెను ఎత్తుకొని blessed it, దాన్ని and ఆశీర్వదించి broke it, విరిచి and gave it to his తన disciples. శిష్యులకు ఇచ్చాడు. Take this is my body. మీరు తిని తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. So this is my body that you are going to take. మీరు ఇది తీసుకునేది ఇది నా శరీరము. Verse 27. 27లో He took the cup and gave thanks and gave it to them. Drink from it, all of you. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించు వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. Verse 28. 28లో This is my blood of the new covenant, which is shed for the remission of many. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. The Lord gave the significance of these two emblems on the Lord's table. ఈ ప్రభు బలలో ఈ రెండు విషయాలకు రెండిటికి కూడా ప్రభు ప్రాముఖ్యత ఇచ్చారు. While he was giving this bread and wine, ఆయన ఈ రొట్టెను ద్రాక్షరసాన్ని ఇస్తూ he also gave them warning. వారికి ఒక హెచ్చరిక కూడా ఇస్తున్నాడు. Not everybody should take part. ఇది అందరూ తీసుకునేది కాదు, Because the disciples were not ready. ఎందుకంటే ఈ శిష్యులు సిద్ధంగా లేరు. The Lord was saying, ప్రభు అంటున్నారు కదా verse 21, 21లో, I say to you, one of you will betray me. వారు భోజనం చేర్చుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా God was చెప్పుచున్నాను. giving a serious warning to them. ప్రభు ఒక తీవ్రమైన హెచ్చరిక ఇస్తున్నారు. All my 12 disciples, ఈ 12 మంది శిష్యుల్లో I want you to take part in this table. మీరు 12 మంది బలలో పాల్పొందాలని కోరుతున్నారు. But one of you is going to betray me. అయితే మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. You need to confess. మీరు ఒప్పుకోవాలి, You need to repent. మీరు దాన్ని పశ్చాత్తాపడాలి. Otherwise, లేకపోతే this will be a table of judgment to you. లేకపోతే ఈ యొక్క బల్ల మీకు తీర్పుకరమైన బల్ల And అవుతుంది. when Lord said that, ప్రభు చెప్పిన what చెప్పగానే did they do? ఏం చేశారు? Verse 22. 22లో, And they were exceedingly sorrowful. వారు బహుగా దుఃఖపడి And each of them began to say, Lord, is it I? ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన Oh, అడుగు. Lord, is it I? ప్రభువా నేనా, Am I going to betray you? నేను అప్పగించబోతున్నానా? From Peter to all the way till James, Jude, ఈ పేతురు మొదలుకొని యూదా ఇస్కరియోతు వరకు everybody said, అందరూ అన్నారు, Lord, is it I? ప్రభువా నేనా, Lord, is it I? ప్రభువా నేనా. When Judas said the same thing, యూదా ఈ మాట అన్నప్పుడు నేనా what did the Lord say? ప్రభు ఏమన్నారు? Verse 25, చూడండి 25లో, you have said it. నీవన్నట్టే. What you said is right. You are the one who is going to betray me. ప్రభు చెప్పారు, నీవన్నట్టే, అది నువ్వు చెప్పింది నిజమే, నువ్వే నన్ను అప్పగించబోతున్నావు. There are two kinds of people here. ఇక్కడ రెండు రకాల ప్రజలు ఉన్నారు. One who betrayed him, ఆయనని మొదట ప్రజలు ఎట్లాంటి వారంటే అప్పగించిన వారు. the other one who denied him. రెండో వారు ఎలాంటి వారంటే ఆయనని తృణీకరించి వద్దని చెప్పిన వారు. Who denied him, who lied about him. ఆయన గురించి బొంకిన వారు, లేకపోతే కాదన్నవారు. Verse 31, చూడండి 31లో, the Lord said again, ప్రభు మరలా అన్నారు, one of you are going to stumble
because of me. ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతర పడదరు. All of you are going to stumble. మీరంతా అభ్యంతర పడతారు. And Peter said, పేతురు అంటాడు, Lord, if everybody stumbles, all the 11 people stumble also, I will not stumble. అంటాడు కదా పేతురు, నీ విషయమే అందరూ అభ్యంతర పడినా కూడా నేను అభ్యంతర పడను. Even to die also I am ready. చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. Verse 35, 35లో last portion. ఆఖరి మాట, So said all the disciples. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. Everybody said, అందరూ అంటున్నారు, all the 11 disciples, 11 మంది శిష్యులు, Lord, we will not deny you, we will die for you. మేమైతే అభ్యంతరపడం ప్రభువా, నీ కొరకు మరణిస్తాం కూడా. So in the Lord, at the first Lord's table, మొదటి బల్ల దగ్గర, ప్రభు బల్ల దగ్గర two kinds of people. ఇప్పుడు రెండు రకాల ప్రజలు ఉన్నారు. One who betrayed him, ఒకతను అప్పగించిన వాడు, he did not repent. అతడు పశ్చాత్తాపడలేదు. And the 11 people, 11 మంది, those who denied him, ఆయనని అభ్యంతరపడిన వారు, who deserted him, ఆయన విడిచిపెట్టిన వారు, who said, Lord, we will be with you. మేము మీతోనే ఉంటాం ప్రభు అని చెప్పిన వారు. But they all denied him. ఇప్పుడు అందరూ ఆయనను అభ్యంతరపడి విడిచిపెట్టారు. But the difference is, అయితే వీరిద్దరికి మధ్య these 11 disciples, 11 మంది శిష్యులు they were restored back. మరలా సమకూర్చబడ్డారు. But the one disciple, అయితే ఒక శిష్యుడు who betrayed him, యేసు ప్రభువుని అప్పగించిన వాడు, who sold him out, ఆయనని అమ్మేసిన వాడు, he did not recover. అతడు మరలా సమకూర్చబడలేదు. So, my dear brothers and sisters, సోదరులారా, when we come to the Lord's table, మనం ప్రభు వాళ్ళ దగ్గరకు it వచ్చినప్పుడు is the same condition. అదే పరిస్థితి ఇక్కడ If ఉన్నది. we look into ourselves, మనల్ని మనం చూసుకున్నప్పుడు none of us worthy to take part in the Lord's table. మనలో ఎవరు కూడా ఈ బల్లలో పాలు పొందుటకు యోగ్యులు కాదు. In the first Lord's table, మొదటి ప్రభు బలలో all the 12 disciples, 12 మంది కూడా they were not worthy. వారెవ్వరు యోగ్యులు కాదు. But they were saying, Lord, we will die for you. అంటున్నారు కదా, ప్రభువా నేను నీ కొరకు మరణిస్తాను. But when the test came, అయితే ఈ యొక్క పరీక్ష when వచ్చినప్పుడు, the temptation came, శోధన వచ్చినప్పుడు they all failed. వారంతా They తప్పిపోయారు, all faltered. వాళ్ళంతా పడిపోయారు. But the Lord restored them. అయితే ప్రభు వారిని The సమకూర్చాడు. 11 disciples, ఈ 11 మంది oh, శిష్యులు they were restored back and became mighty in the hands of God. వారు తిరిగి సమకూర్చబడి దేవుని హస్తములో చాలా బలమైన సాధనాలు But అయ్యారు. the one who sold the Lord, who betrayed the Lord, was not recovered. యేసు ప్రభువుని అమ్మివేసి ఆయనని తృణీకరించి అప్పగించిన వాడు మాత్రం మరలా సమకూర్చబడలేదు. Oh, my dear brothers and sisters, సోదరులారా, before we take part in the Lord's table, ప్రభు బలలో పాలు పొందక మునుపు which category do we belong to? మనము ఏ గుంపుకు చెందిన వారం? ఇప్పుడు Are we betraying the Lord? మనం ప్రభువుని అమ్మివేస్తున్నామా? Are we selling the Lord? ప్రభువుని అమ్మివేస్తున్నామా? Then there is only one end, death and judgment. దాని అంతము మరణము తీర్పై ఉన్నది. Oh, for a moment, అయితే ఒక క్షణము కొరకు, for temptation, ఏదో శోధన కొరకు oh, we might fall. మనం But పడిపోవచ్చు. if you come back to Him, మరలా ఆయన దగ్గరకు వస్తే, if you humble yourself, నిన్ను నీవు తగ్గించుకుంటే the Lord will restore you. ప్రభు నిన్ను సమకూరుస్తాడు. Apostle John says, యోహాన్ అంటాడు, there are two types of saints. రెండు రకాల పరిశుద్ధులు ఉంటారు. Two sins. క్షమించండి, రెండు రకాల పాపములు The ఉన్నాయి. sin that leadeth unto death, మరణకరమైన పాపము, and the sin that does not lead to death. మరణకరం కాని పాపము. First John, చూడండి, మొదటి యోహాన్ chapter 5, 5వ అధ్యాయం verse 16. 16వ First వచనం. John, మొదటి యోహాన్ chapter 5, 5వ verse అధ్యాయం 16 to 18. 16 నుంచి 18లో, If anyone sees his brother committing a sin not leading to death, తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూచినడలా అతడు వేడుకొను. the Lord will give him life. God will restore him. అతని బట్టి దేవుడు మరణం కాని పాపం జీవము దయచేయను. There is a sin that leadeth to death. అయితే మరణకరమైన పాపము కలదు. That we should be careful about that. దాని గురించి జాగ్రత్త పడాలి. If you keep on sinning, నీవు ఇంకా పాపం చేస్తూనే పోతే, if you scheme and plan and betray the Lord, sell the Lord, that is the sin that leadeth unto death. చూడండి, దాని గురించి ప్రభువుని అమ్మివేయడానికి, అప్పగించడానికి ఆలోచించి ప్రణాళికలు వేసి అలాగూ చేస్తుంటే మాత్రం అది మరణకరమైన పాపమే. Judas యూదా ఇస్కరియోతు betrayed the Lord. ప్రభువుని అప్పగించాడు. The another word in Telugu is ద్రోహం, నమ్మక ద్రోహం. ఇంకో మాటలో తెలుగులో నమ్మక ద్రోహం చేశాడు. What did Judah do? ఈ యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? It is not just about the 30 silver coins. ఏదో 30 వెండి నాణేల కొరకు కాదు ఇది. It is he was given apostleship. చూడండి, ఇతనికి అపోస్తలత్వం ఇచ్చారు. Judah also was elected by God. దేవుని ద్వారా ఎన్నుకొనబడి He had the calling of the Lord. దేవుని పిలుపున్నది ఈయనకి. He had the apostleship of the Lord. చూడండి, ప్రభు అపోస్తలుడుగా He had నియమించాడు. the blessing of the Lord. దేవుని ఆశీర్వాదం పొందాడు. He was given a special duty of maintaining the money also. దేవుని ప్రభు దగ్గర వచ్చే డబ్బుని చూసుకోవడానికి He had యూదా the ఇస్కరియోతుకి ఇవ్వబడింది. privilege of hearing to the Lord. దేవుని స్వరం వినే ఆధిక్యత He had the వచ్చింది. privilege of living with Him. దేవునితో కూడా ప్రభుతో జీవించే ఆధిక్యత
వచ్చింది. became a betrayer. అలాంటి వాడు ఇప్పుడు అప్పగిస్తున్నాడు, ద్రోహి అయిపోయినాడు. ద్రోహి అయిపోయినాడు. నమ్మక ద్రోహం, ఇది నమ్మక ద్రోహం. betraying the trust of the Lord, దేవుని ప్రభు యొక్క నమ్మకాన్ని ద్రోహము చేయడం, betraying the calling of the Lord. ప్రభు యొక్క పిలుపుకి నమ్మక ద్రోహంగా ఉండడం. That means that we use God for our selfish reasons. దేవుణ్ణి దేనికి యూజ్ చేసుకుంటామంటే మన యొక్క స్వయం కొరకు మనం ఉపయోగించుకుంటాం. We rob the glory of God. దేవుని మహిమను దొంగలిస్తాం. We neglect the calling of the Lord దేవుని పిలుపును మనం for తృణీకరిస్తాం. small benefit, ఏదో చిన్న for 30 silver coins. ఏదో 30 వెండి నాణేల కొరకు. Oh, he betrayed the trust of the Lord. దేవుని నమ్మకాన్ని అతడు వమ్ము చేశాడు, నమ్మక ద్రోహం చేశాడు. My dear brothers and sisters, సోదరులారా, today ఇది before we take part in the Lord's table, ప్రభువులో పాలు పొందక మునుపు are we selling of the Lord? మనం ప్రభువుని అమ్మి వేస్తున్నామా? In the scriptures, దేవుని వాక్యంలో we see several people చాలా మందిని చూస్తాం who sold. వారు అమ్మి వేశారు. What did they sell? ఏం అమ్మారు? We see Esau. ఏశావును చూస్తాం. Esau. ఏశావును చూస్తే Hebrews చూడండి, హెబ్రీ పత్రిక chapter 12 12వ అధ్యాయం verse 16 and 17. 16, 17 వచనం. Shall we read together? కలిసి చదువుదామండి. Hebrews హెబ్రీ పత్రిక chapter 12 12వ అధ్యాయం verse 16 and 17. 16, 17 వచనాలు. ఒక పూట Lest there be any fornicator or profane person like Esau, who one morsel of food sold his birthright. For you know afterwards he wanted to inherit the blessing. He was rejected, but he found no place for repentance. విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. Very strong words. చాలా కఠినమైన మాటలు. For one meal, ఒక్క పూట కూటి కొరకు he sold his birthright. తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును Who అమ్మివేశాడు. was a godless man. అతడు దైవ భయం లేనివాడు. So in Telugu translation is very good. తెలుగులో మాట రాశారు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసినటువంటి ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఎవరైనను ఉందురేమో అని జాగ్రత్త పడుడి. What a serious warning. ఎలాంటి తీవ్రమైన For హెచ్చరిక. one meal, ఒక పూట కూటి he sold the birthright. అతడు జ్యేష్ఠత్వపు హక్కు He అమ్మేశాడు. sold the privileges the Lord gave him. ప్రభు ఇచ్చిన యొక్క ఆధిక్యతలు అమ్మివేశాడు. He sold the chance to bring Messiah into this king into the world. ఈ యొక్క మెస్సియాని లోకానికి తీసుకొచ్చిన ఆ యొక్క అవకాశం ఉద్దేశం He rejected all the blessings of the firstborn. ఆ యొక్క మొదటి లేకపోతే జ్యేష్ఠుడికి ఉండాల్సిన ఆశీర్వాదములు అన్ని కోల్పోయాడు. One meal. ఒకే ఒక పూట కూటి ఒక్క పూట కూటి కొరకు ఒక్క పూట కూటి he sold his birthright. జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడు. After that, దాని తర్వాత there is no repentance. తర్వాత మారు మనసు పొందడానికి అవకాశం లేదు. Oh, my dear brothers and sisters, సోదరులారా, today ఈ దినమున are we selling of the privileges Lord gives us? ప్రభు మనకిచ్చిన ఆ యొక్క ఆధిక్యతలు అమ్మివేస్తున్నామా? The second person we see, చూడండి, రెండో వ్యక్తిని చూస్తాం. ఆహాబును చూస్తాం. sold himself to do sin. అతడు తన్ను తాను పాపము చేయుటకు అమ్మివేసుకున్నాడు. First Kings చూడండి, మొదటి రాజులో chapter 21 మొదటి రాజులో 21 verse 20. 21వ అధ్యాయం 21:20. మొదటి రాజులు 21వ అధ్యాయం 20వ వచనం. All together. అందరం కలిసి చదువుదామా? అంతటా ఆహాబు I have ఏలీయాను found you, O my చూచి, enemy. I have found you because చేతిలో నేను you have ఉంచబడిన sold yourself to do in the sight of the Lord. కీడు చేదు నిన్ను నీవు అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీకు చిక్కింది. నిన్ను నీవు కీడు చేయుటకు అమ్ముకొని ఉన్నావు. Elijah was saying, ఏలియా అంటాడు, you sold yourself to do sin. కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని Verse ఉన్నావు. 25. 25లో There is no one like Ahab who sold himself to do wickedness. రాయబడింది కదా, యెహోవా దృష్టి కీడు చేయ తన్ను తాను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవడును లేడు. What terrible warning. ఎలాంటి భీకరమైన హెచ్చరిక. Oh Ahab, ఓ ఆహాబు, you have sold yourself to do sin. నిన్ను పాపము చేయడానికి You అమ్మవేసుకున్నావు. heard your wife's words. నువ్వు నీ భార్య మాటలు విన్నావు. You brought idol worship. నువ్వు ఈ యొక్క విగ్రహారాధన తీసుకొచ్చావు. There is none like you who sold yourself. నిన్ను నీవు అమ్మి వేసుకున్నట్లు మనుషులు ఎవరు లేరు. ఇట్లా The death is upon you. మరణము నీ మీద ఉన్నది. The Lord is going to condemn you and your wife. నిన్ను నీ భార్యను ప్రభు తీర్పు తీర్చబోతున్నాడు. The Lord gave serious warning to Ahab. ఆహాబుకి ప్రభు తీవ్రమైన హెచ్చరిక ఇచ్చారు. What did Ahab do? ఆహాబు ఏం చేశాడు? Verse 28. 28లో When Ahab heard these words, 27, sorry. 27లో ఆహాబు ఆ మాటలు విని He tore his clothes, తన వస్త్రములు చింపుకొని put sackcloth on his body, గోనె పట్ట కట్టుకొని fasted and prayed. ఉపవాసముండి
And he prayed unto the Lord. ప్రార్థన చేసినప్పుడు Verse 29. 29లో See how the gracious our Lord is. చూడండి మన దేవుడు ఎంత కృపగలవాడు. Because Ahab humbled himself before me, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించి చూచివా, I will not bring this calamity. అందుకు అతని కాలమునందు సంభవింపకుండా ఆపి. Oh, my dear brothers and sisters, చూడండి సోదరు our సోదరు, God is a merciful God. మన దేవుడు కనికరము గల దేవుడు. Even if you sell yourself నిన్ను నీవు అమ్మివేసుకున్నా కూడా, to do wickedness, నువ్వు కీడు చేయుటకు పాపం చేయుటకు to అమ్మివేసుకున్నా, betray the Lord, ప్రభువుని అప్పగించుటకు అమ్మివేసుకున్నా, if you come back, నీవు తిరిగి if వస్తే, you humble, నీవు తగ్గించుకుంటే the Lord will restore you. ప్రభు నిన్ను సమకూరుస్తాడు. Then Joseph's brothers, యోసేపు సహోదరులు they also sold their brother. వారు కూడా తమ సహోదరుని అమ్మేశారు. Genesis చూడండి ఆదికాండం chapter 37. 37 అధ్యాయం. Genesis 37, ఆదికాండం 37 verse 28. 28. They sold him to Ishmaelites for 20 shekels of silver. వారు ఈ యొక్క యోసేపుని 20 వెండి నాణాలకు అమ్మేశారు. Brother betraying brother. సహోదరుడు సహోదరుడు అమ్మేయడం. That is what has happened there. అక్కడ జరిగింది అదే. That is what's happening today also. ఈ దినాల్లో కూడా అదే జరుగుతా ఉంది. Brother betrays the brother. సహోదరుడు సహోదరునే అమ్మివేయడం. Judas betrayed the Lord. యూదా ప్రభువుని అమ్మివేశాడు, Matthew అప్పగించాడు. chapter 26. 26వ అధ్యాయములో Matthew మత్తయి సువార్త 26, 26 verse 15. 15 వచ్చి. Judas went to the chief priest and they counted him 30 pieces of silver. 15 వచ్చి. నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేమిత్తురని వాడిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. Judas sold the Lord for 30 silver coins. 30 వెండి నాణాల కొరకు ప్రభువుని అమ్మేశాడు యూదా. Oh, my dear brothers and sisters, సోదరా, at the Lord's table, ఈ ప్రభు బలలో there are two kinds of people. చూడండి, 2 రకాల ప్రజలు. One who are betrayers. మొదటి వారు నమ్మక ద్రోహం చేసి అప్పగించిన వారు. The other one who fell into temptation but were restored. అయితే రెండో వారు ఎలాంటి వారంటే శోధనలో పడినా కూడా వారు సమకూర్చబడ్డారు. Betrayal means, ఈ యొక్క అప్పగించిన వాడు అంటే that means who betrayed the Lord, ప్రభువునే అప్పగించిన వాడు, betrayed the calling of the Lord, దేవుని పిలుపుకి నమ్మక ద్రోహం చేసిన betrayed వాడు, the ministry of the Lord. దేవుని పిలుపుకి దేవుని పరిచర్యకు నమ్మక ద్రోహం చేసిన వాడు, They betrayed the glory of the Lord. దేవుని మహిమను దానికి నమ్మక ద్రోహం చేసిన వాడు. Today, ఈ దినమున what is our condition? మన స్థితి ఎటువంటి? Oh, today ఈ దినమున we see ఈ దినం like Joseph's brothers, యోసేపు సహోదరుల వలె brother betraying brother. సహోదరులు These అమ్మివేయుట. are the signs of the end of the age. ఇది అంత్య దినముల్లో ఉండే సూచనలు. Mark's Gospel, మార్క్స్ వార్త chapter 13, చూడండి 13వ verse 12. 12. Mark 13:12. మార్క్స్ వార్త 13:12. A brother will betray brother to death. సహోదరుడు సహోదరుని, Father his child. మరణమునకు అప్పగింతురు. Father his child. తండ్రి కుమారుని, Children will rise against the parents. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి. These are the words of the Lord. ఇది ప్రభు చెప్పిన At మాటలు. the coming of the Lord, ప్రభు రాకడప్పుడు, in the second coming, ప్రభు రెండో రాకడ these things will happen. ఇవి జరుగుతాయి. Brother will betray brother. సహోదరులు సహోదరుని Parents will betray children. తల్లిదండ్రులు పిల్లల్ని అప్పగిస్తారు. Children will betray parents. పిల్లలు తల్లిదండ్రులను అప్పగిస్తారు. Terrible things are going to happen. ఎన్నో విషయాలు జరగబోతా ఉన్నాయి. Oh, but you be careful. అయితే మీరు జాగ్రత్త పడాలి. Before we take part in the Lord's table, ప్రభు బలిలో పాలు పొందక let మునుపు us take a warning. మనం ఈ యొక్క హెచ్చరిక Are తీసుకుంటాం. we betraying the Lord? మనం ప్రభువుని Are అప్పగిస్తున్నామా? we betraying our brethren? మన సహోదరులను అప్పగిస్తున్నామా? Psalmist says, కీర్తనకారుడు అంటాడు, Psalm 55, 55వ కీర్తన verse 12. 12వ వచనం. Psalm 55, 55వ కీర్తన verse 12. 12వ వచనం. For it is not an enemy that who reproaches me. నన్ను దూషించువాడు శత్రువుగాడు, నన్ను దూషించువాడు శత్రువు కాడు. చదువు. శత్రువైన ఎడల నేను దాన్ని సహించవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగపట్టిన వాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా సహకారివి, నా చెలికాడవు, నా చెలికాడవు, నా పరిచయుడవు. నా పరిచయుడవు. You, my brother, who have betrayed me. నా సహోదరుడవు, నీవు నన్ను అప్పగించావు. Verse 14. 14లో We took sweet counsel together. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నాము. మనము కూడి మధురమైన గోష్ఠి చేసుకున్నాం. ఉత్సాహమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. But today ఈ దినమున you have betrayed me. ఈ రోజు నీవు నన్ను అప్పగించేశావు. Brother betrays
the brother. సహోదరుడు సహోదరుని అప్పగించుట. That's what psalmist is saying. ఈ కీర్తనకారుడు అదే If his అంటాడు. enemy betrays me, ఒక శత్రువు నన్ను if he అప్పగించుంటే, reproaches me, అతడు నన్ను if బాధ he పెట్టుంటే, attacks me, నన్ను దూషించి I can hide somewhere. అలాగ చేస్తుంటే నేను ఎక్కడ But you దాక్కునేవాడిని. are my companion. నీవు నాతో సహకారివి, Hey, you are my acquaintance. నా చెలికాడవు. Oh, we have gone together. మనం కలిసి వెళ్ళాం కదా, We ate together. మనం కలిసి తిన్నాం We కదా, enjoyed together. మనం కలిసి అనుభవించాం, ఆనందించాం కదా, మధురమైన గోష్ఠి చేసుకున్నాం. మధురమైన గోష్ఠి చేసుకున్నాం. ఈ రోజు you have betrayed me, brother. సహోదరుడా, నీవు నన్ను తృణీకరించావు. Oh, my dear brothers and sisters, సోదరులా, we have to be very careful. మనం జాగ్రత్త పడాలి. We are in the last days. అంత్య దినంలో ఉన్నాం. Micah మీకా గ్రంథం chapter 7 7వ అధ్యాయం, verse 2 to 6. 7వ అధ్యాయము 2 నుంచి 6 వరకు Responsively, మార్చి చదువుకుంటాం. Micah మీకా chapter గ్రంథం 7 2వ verse 2 to 6 responsively. 2 నుంచి 6 వరకు. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచుండువారే, ప్రతి మనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలనొగ్గును. That they may be successfully do with both hands, the prince asks for gifts, the judge seeks a bribe, and the great man utters his evil desire. They scheme together. వారిలో మంచివారు ముండ్ల చెట్లు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంటెను ముండ్లుగా నుందురు. నీ కాపరుల దినము నీవు శిక్ష నొందు దినము వచ్చుచున్నది, ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. 5th verse we shall all read together. 5వ వచనం కలిసి. Do not trust in a friend, do not put confidence in a companion, guard the doors of your mouth from her who lies in your bosom. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె. So verse 5 says, 5వ వచనం do రాయబడింది, not trust a friend. స్నేహితుని నమ్మవద్దు. Do not trust your most confidence person. ముఖ్య స్నేహితుయందు నమ్మిక ఉంచవద్దు. Do not trust the wife in your bosom. నీ యొక్క కౌగిటిలో ఉండే భార్యను నమ్మవద్దు. That's what the Lord says. అదే ప్రభు అంటారు. Days are wicked. చూడండి, దినములు చెడ్డవి. Son is betraying the father. తండ్రులు కుమారుల్ని అప్పగిస్తున్నారు. My dear brothers and sisters, సోదరులారా, before we take part in the Lord's table, ప్రభు బలిలో పాల్పొందక మునుపు, after hearing all these warnings, ఇవన్నీ కూడా విన్న తర్వాత, how is our life today? ఈ హెచ్చరికల తర్వాత మన జీవితం ఎట్లుంది? There are two kinds of people. 2 రకాల ప్రజలు. One who betrays the Lord, మొదటి వారు ప్రభువుని అప్పగించిన betrays the brother, సహోదరులను అప్పగించిన, betrays his own family members. తన స్వంత కుటుంబాలని అప్పగించిన, After serious several warnings, ఎన్నో హెచ్చరికల తర్వాత కూడా if they don't repent, వారు ఈ మారు మనసు పొందరు. if they don't repent, వారు మారు మనసు పొందకపోతే what will happen? ఏమవుతుంది? Hebrews హెబ్రీ పత్రిక chapter 10 10వ అధ్యాయం verse 26. 10వ అధ్యాయం 26. Shall we read together? కలిసి చదువుదామండి. Hebrews హెబ్రీ పత్రిక 10:26. 10:26. All together. 10వ అధ్యాయం 26. అందరం కలిసి. మనము సత్యమును సత్యమును గూర్చిన గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు ఇక బలిని ఉండదు. చాలు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. Verse 29 all together. 29 అందరం కలిసి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. Lord is very seriously warning us. ప్రభు మనల్ని తీవ్రంగా హెచ్చరిస్తున్న మాట. The Lord is coming very soon. ప్రభు త్వరగా వస్తున్నారు. Before we take part in the Lord's table, ప్రభు బలిలో పాల్పొందక మునుపు these things are bound to happen. ఇవన్నీ జరగబోతా ఉన్నాయి. But you అయితే and I, నేను we have to examine ourselves. మనం మనల్ని పరీక్షించుకోవాలి. Which category are we in? మనము ఏ గుంపులో ఉన్నాం? Ahab అహాబు sold himself, తన్ను తాను అమ్ముకున్నవాడు. but he repented అయితే అతడు పశ్చాత్తాపడ్డాడు, and was restored. తను సమకూర్చబడ్డాడు. Judah యూదా ఇస్కరియోతు betrayed the Lord, ప్రభువుని అప్పగించేశాడు. but he did not repent properly. అయితే తను దాని కొరకు ఎప్పుడు కూడా పశ్చాత్తాపడి That's మరణరాలు. why his end was death. ఆయన అంతము మరణమే. All of us, మనందరం కూడా maybe we have been tempted, మనము ఎన్నో విషయాల్లో maybe శోధించబడి we denied the Lord, మనం ప్రభువుని తృణీకరించి we ఉండొచ్చు. neglected the house of the Lord, దేవుని మందిరాన్ని మనము we neglected the work of the Lord. దేవుని పనిని నిర్లక్ష్య పెట్టి ఉండొచ్చు. Repent
దానికి పశ్చాత్తాపడి come back, మరలా తిరిగి వస్తాం. ask the forgiveness, ప్రభు దగ్గర క్షమాపణ come పెట్టి to the Lord's table. ప్రభు బల్ల దగ్గరకు Oh వస్తాం. Lord, forgive me. ప్రభా నన్ను క్షమించు. In the time of temptation, ఆ యొక్క శోధనలో I did not stand with you. నేను నీతో కూడా ఉండలేకపోయాను. Lord, restore me. ప్రభా నన్ను సమకూర్చండి. That's what the 11 disciples did. 11 మంది శిష్యులు అదే చేశారు. They came back. మరలా వచ్చారు. Lord, forgive us. ప్రభా మమ్మల్ని క్షమించండి. The Lord restored them, ప్రభు వారిని సమకూర్చండి. made them the pillars of His church. ఆయన సంఘానికి ఆ యొక్క పునాదులుగా స్తంభాలుగా చేశాడు. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Get on to our knees. ఒకసారి మోకాళ్ళ మీదకి వస్తాం. One moment of silence prayer. ఒక క్షణము మనం ప్రార్థనలో ఉంటాం. How is my life today? మన జీవితం ఎట్లుంది? Am I selling my Lord? నేను నా ప్రభువుని అప్పగిస్తున్నానా? Am I betraying my brother? నా సహోదరుని నమ్మక ద్రోహం చేసి అప్పగిస్తున్నానా? Am I rejecting the voice of the Lord? నేను దేవుని స్వరాన్ని తృణీకరిస్తున్నానా? Am I rejecting the spirit of the Lord? దేవుని ఆత్మను నేను వద్దంటున్నానా? Am I willfully keep on doing the same sin? నేను ఇష్టపూర్వకంగా నా ఇష్టానుసారంగా అదే పాపం చేస్తా ఉన్నానా? Come to Him today ఆయన దగ్గరికి మరలా వస్తాం. before it is too late. అది ఆలస్యం కాక మునుపే Let us confess మనం ఒప్పుకుంటాం. and then take part in the Lord's table worthily. అట్లు ప్రభు బలిలో యోగ్యమైన రీతిగా పాల్పొందాం. May the Lord help us. ప్రభు మనకు సహాయపడును గాక.